మనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఒక బీసీకి టికెట్ ఇస్తే ఎందుకు అతని పైన అంత ఆరోపణలు ఎందుకు ప్రతిపక్షం చేస్తుందంటారు? ప్రతిపక్షాలకు వేరే ఏ మార్గం లేక బీసీలు కాకుండా ఇంకొక టికెట్ ఇస్తే బీసీలు అంటున్నారు. మరి బీసీలకు టికెట్ ఎందుకు అంటారు? ఈ రోజు బీసీ బిడ్డను ఖచ్చితంగా వెల్ ఎడ్యుకేటెడ్ ఈ రోజు మేము బదిలీ నిలిపించినాం. ఎందుకంటే చదువుకున్నవాడు నియోజకవర్గానికి సేవ చేయగలుగుతాడు, ఆలోచన ఉంటుంది. ఆలోచన పరంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశలో ముందుంటాడు అనే కాన్సెప్ట్ లో వెల్ ఎడ్యుకేటెడ్ ఇస్తే ఏది దొరకక ఏమి చెప్పలేపక ఖచ్చితంగా ఈ విధంగా దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంత దుమ్మెత్తి పోస్తే మాకు అంత ఆశీర్వాదం అని ఖచ్చితంగా ఏమీ కాదు. 100% ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి చెందుతుందని నమ్మకం వచ్చింది. ఈ 2-3 నెలల్లో 150 కోట్ల డెవలప్మెంట్స్ ఈ ప్రాంతంలో ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాం. ఇంకా ఈ 3 సంవత్సరాలు ఈ ప్రాంతంలో కనీ విని ఎరగని విధంగా అవి శానిటేషన్ కావచ్చు, వాటర్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఇతర ఏమున్నా కూడా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మా నవీన్తో చేపిస్తుంది, గెలిపించుకున్న కానీ తెలియజేస్తా ఉన్నాం. మాపో ప్రతిపక్ష నాయకుడు ప్రచారానికి వస్తాడంట. ప్రచారానికి వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్నాయి. అన్ని చూసినాం. ఏం చూసినాం? ప్రతిపక్షాలు ఏమన్నాయి? మేము బయటకు వస్తే మొత్తం 16 గెలుస్తాం, ఎంపీ సీట్లు లేవు. బయటకు వచ్చిర్రు, ప్రచారం జబర్దస్త్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏమొచ్చింది? 0 వచ్చింది. ఎక్కడో గాని మేము వస్తే గల్లంతు చేస్తాం. మేము ప్రజలు తలుచుకుంటే మాత్రమే గల్లంత అవుతారు తప్ప ఈ విధంగా ఒక వ్యక్తులు వ్యవస్థలు చిన్న మాటలు 2-3 చెప్తే గల్లంత అయ్యే రోజులు పోయినాయి. ఆ రోజులు ఆ సెంటిమెంట్ ప్రకారం నడిచినాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్లు లేవు. ఖచ్చితంగా ప్రజలు అధికార పార్టీతో ఉండాలి, అధికార పార్టీ ద్వారా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలనేటువంటి ఒక కసితో ఉన్నారు. ఆ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఎప్పుడు ఓటు వేయాలని ఆలోచన ఉన్నారు. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీద బడుగు బలహీన వర్గాల గురించి, మాస్ ఏరియా గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, ట్విన్ సిటీస్ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. మరి ఎందుకు చేయలేదు? ఈ 10 సంవత్సరాలు వాళ్ళే అధికారులు ఉన్నారు కదా. ఈ రోజు జూబ్లీ పరిస్థితి ఏమి? ఎక్కడిదక్కడ శానిటేషన్ లేదు, వాటర్ సప్లై సరిగా లేదు, ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ మీద వైర్లు పోతా ఉన్నాయి. ఏనాడు పట్టించుకుని పాపాలు పోలే. మళ్ళీ ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తాం? అధికారంతో ఏమి చేయలేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొన్న రీసెంట్ గా బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టే, దయచేసి హిందూ ప్రజలారా మేల్కోండి, కాంగ్రెస్ పార్టీ కోటేయకండి చెప్పి ఎప్పుడు వస్తుకోవాలి ఎదుగుంటది, ఎప్పటికీ వస్తుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఎదగాలి. మరి మిగతా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఎంఐఎంతో కలిసి లేదా మజ్లిస్తో కలిసి పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేసినప్పుడు గుర్తు రాదు ఈ మాట. కాబట్టి వాళ్ళకి ఎంతసేపున్నా వాళ్ళ ఆలోచన విధానం రెచ్చగొట్టే విధానం. మా ఆలోచన విధానం డెవలప్మెంట్. మాకు డెవలప్మెంట్ శ్రీరామ రక్ష మాకు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మంత్రి వాకిటి శ్రీహరి గారు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపెడతామని, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ జూబ్లీహిల్స్ లో అని మంత్రి వాకిటి శ్రీహరి గారు చెప్తున్న పరిస్థితి.